ॐ अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी। ॐ श्रीमात्रे नमः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ everybody. We are doing Shankaracharya Virachita Saundarya Lahari. So far we have finished up to 19 shlokas, 15, 16, 17, 3 shlokas for about Saraswati Devi, that is called Saraswata Vidya. We have seen elaborately. 18th and 19th shlokas are about mother's different forms and how to meditate. For Dhyana Prakriya is mentioned. Now, shloka we covered a little bit, but I felt we should do a little more this time. So this one is also another Dhyana Prakriya meditation process. Oh, sorry, Telugulo ఇది ధ్యాన ప్రక్రియ. తర్వాత ఇందులో వచ్చే సాధకుడికి వచ్చే ఫలితాలు అవి రెండు చెప్తున్నారు అన్నమాట. ఇందులో అమ్మవారిని చంద్రకాంత కళాస్వరూపంగా దర్శించాలి, అలా భావించుకోవాలి. అది చూద్దాం ముందర 20వ శ్లోకం. కిరంతి మంగేభ్యః కిరణనికురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. మొట్టమొదట భావించుకునే పద్ధతి. హిమకర శిలామూర్తి మివ అంటే చంద్రకళా స్వరూపం, పూర్ణ చంద్రకళా స్వరూపంతో, పూర్ణ కళలతో, తేజస్సుతో ఉన్న తల్లిని అలా భావించుకోవాలి. అంటే ఇది తెలుపుకి, మెరుపుకి, ఆర్ద్రతకి, తర్వాత ప్రకాశానికి, వీటన్నిటికీ సంకేతం అన్నమాట ఈ చంద్రకళా స్వరూపానికి. అందుకనే శ్రీ సూక్తం ఏముంటుంది? ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం అంటుంది. అంటే ఆర్ద్రత అంటే దయ, అమ్మవారి యొక్క స్వరూపం. ఈ రకంగా ఎవరైతే యహ అంటే ఏ సాధకుడైతే లేకపోతే ఏ భక్తుడైతే ధ్యానిస్తాడో, మరి ధ్యానించడం అంటే మనకి ప్రశ్న వస్తుంది ఎక్కడా అని. అంటే హృదిత్వాం ఆధత్తే, హృదయంలో అంటే ఈ హృదయ స్థానము అనాహత చక్రం, అది అక్కడ. త్వాం అంటే ఓ అమ్మా నిన్ను, ఆధత్తే అంటే స్వీకరిస్తాడో, ఈ స్వరూపంగా ఎవరైతే భావిస్తారో, స్వీకరిస్తారో, పూజిస్తారో వాళ్ళకి ఏమవుతుందిట? కిరంతి మంగేభ్యః, కిరంతి అంటే వర్షిస్తూ ఉంటాయిట అమ్మవారి యొక్క అంగేభ్యః అంటే అమ్మవారి యొక్క ప్రతి కిరణంలో నుంచి. ఎందుకంటే అమ్మవారు హృదయంలోనే ఉన్నారు. ఆవిడ శరీరంలో నుంచి, సాధకుడి యొక్క శరీరంలో నుంచి ఎన్నో రకాల వర్షము పడుతుందిట. ఏ రకమైన వర్షము అంటే కిరణ నికురుంబామృత రసం. ఒక కిరణం కాదు, అనేక కిరణముల. నికురుంబ అంటే సమూహం, అనేక కిరణములతో అంటే షవర్స్ లాగా ఎన్నో రకాల నీటి తుంపరలు, నీటి జల్లులు కలిపి మనకి షవర్ వస్తూ ఉంటుంది. అలా ఒక జల్లు లాగా ఎన్నో రకములైన కిరణములతో, ఎన్నో రకములైన నికురుంబ అమృత రసం, ఆ అమృత రసం ఆ సాధకుడికి కురుస్తుందన్నమాట. ప్రతి రోమ రోమమే రామనామమే అంటాడు కబీర్ దాస్. అట్లా ప్రతి అంగములో చక్కటి అమృతధార, అదే ఆనంద రసం. అందుకనే రసంతో పోలుస్తారు ఆనందాన్ని. అంటే ఇది ఒక ప్రవాహము, లహరి. ఇది ఒక స్టాగ్నెంట్, ఒక చోట ఉన్నది కాదు. ఒక చోటే ఉన్నదనుకోండి నీరు, అది వాసన వస్తుంది, కొన్ని రోజులు పోయినాక ఒక రకమైన దుర్గంధం వస్తుంది, అది క్లీన్ చేసుకోవాలి. అందుకనే ఇది ఒకే చోట ఉండేది కాదు, నిల్వ నీరు కాదు, ఇది అమృత ధార, వర్షపు ధార కురుస్తూ ఉందన్నమాట ఆ సాధకుడికి. అదే ఆనందధార. ఆ ఆనందధారతోనే ఇది మన విరాట్ అంటే విశ్వరూపం, ఈ విశ్వమంతా నిండిపోయింది. అది మనం చాలాసార్లు చూసుకున్నాం. ఆ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు, చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు, అగ్ని నుంచి వచ్చే అనేక నిప్పురవ్వలు,
సూర్యుడు, చంద్రుడు, తర్వాత నక్షత్రాలు, తారకలు, పర్వతాలు అన్నీ ఇవన్నీ రకరకాల కిరణాలు రకరకాలుగా సమూహాలలో అమ్మవారి యొక్క శరీర అంగముల నుంచి ప్రవహిస్తున్నాయి అన్నమాట. ఆ రకంగా విరాట్ రూపము విశ్వ విగ్రహ, అది విరాట్ స్వరూపంలో. కానీ మరి సాధకుడి శరీరంలో ఈ మొత్తం ప్రవహించేసేసి అమృతధారలు ఆనందధారలతో 72,000 నాడీ మండలము తడపబడి ఆ ప్రవాహంలో ఓలలాడుతాడు. ఆ రసత్వంలో తన్మయం చెందుతాడనమాట సాధకుడు. అది చెప్తున్నారు ఇది ఈ శ్లోకంలో. మరి పూర్ణచంద్ర కళా స్వరూపంగా అమ్మవారిని భావించుకోవాలి. చంద్రుడు అంటేనే మనం చెప్పుకున్నాము, చంద్రుడు అంటే ఓషధి స్వరూపుడు. సూర్యుడు పోషక పదార్థుడు, నరిష్మెంట్ అన్నమాట. సూర్యుడి ద్వారానే ప్రతి వాళ్ళు పోషింపబడుతున్నారు. చంద్రుడి ద్వారా ఆ ఓషధి అంటే ఆ శక్తిని సంపాదించుకుంటున్నాయి. వృక్షములు గాని పుష్పాలు గాని తెల్లవారేసరికి అన్ని విచ్చుకుంటాయి. మనలో కూడా ఓషధి స్వరూపుడు చంద్రుడు. పైగా చంద్రుడు మనకి మనస్సుకి కారకుడు అన్నమాట. ఆ చంద్రకళా స్వరూపంతో అమ్మవారిని ధ్యానిస్తే మనసు కూడా బలపడి ఆటుపోట్లు తట్టుకుంటుంది. జీవితంలో అనేక రకములైన ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. సంతోషం వచ్చినప్పుడు మనకేమీ ఉండదు, హాయిగా ఉంటాం. దుఃఖాలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడే మనకి ఏదైనా సహాయం కావాలి, తోడు కావాలి అనిపిస్తుంది. అప్పుడు ఈ అమ్మవారిని గనక మనం భావించుకుంటే ఈ మనస్సంతా కూడా పరిపక్వత చెంది మనసు నుంచే మనం చక్కటి బలాన్ని తెచ్చుకుంటాం అన్నమాట. అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. సరే, మరి ఇప్పుడు ఇది ఈ రకంగా సాధకుడు గనక భావించుకుంటే, ధ్యానం చేస్తే వచ్చే ఫలితం ఏమిటయ్యా అంటే, సర్పాణం దర్పం శమయతి శకుంతాధిప ఇవ. సర్పాణం దర్పం, సర్పాణం అంటే సర్పముల యొక్క దర్పము. వాటికి దర్పం ఎలా వస్తుంది? వాటి యొక్క కోరలే వాటి యొక్క దర్పం. ఆ 2 కోరలు వాటితో విషం నిండి ఉంటాయి. ఆ విషాన్ని అది కొరికితే ఎవరైనా మనుషులని ఈ విషం వాళ్ళలోకి ఎక్కుతుందన్నమాట. అందుకని ఆ దర్పమే మనలో ఉన్న అహంకార మమకారం. ఈ సర్పాలు మళ్ళీ ఎందుకంటే మనం ప్రతిదీ మనకు పోల్చుకొని చూసుకుంటున్నాం. అదే శ్రీ విద్య యొక్క గొప్పతనం. ప్రతిదీ మనకు అప్లికబుల్ గా ఉంటాయి. ఏదో ఇది శాస్త్రం చెప్తోంది, ఇది మనకి కాదు అనిపించదు. సౌందర్య లహరి గాని, మనకి లలితా సహస్రనామం గాని. అందుకనే మనం చూసాము, ఈవెన్ మన శ్యామలా దండకం కూడా మనకి అప్లికబుల్ అన్నమాట ఇవన్నీ కూడా. అయితే ఈ దర్పం సర్పాణం అంటే చూసుకున్నాము, సర్పముల యొక్క. మనలో దర్పం ఏమిటంటే అహంకారం, మమకారాలు. అవే దంష్ట్రలు, మనిషిని లాగదీస్తాయి, కుంగదీస్తాయి. అవి చెప్తున్నారు. కానీ అవి శమించాలి. శమయతి శకుంతాధిప ఇవ. శమయతి అంటే వాటి యొక్క కోరల యొక్క ప్రభావం తగ్గిపోవాలి, శాంతించాలి. అది ఎలా జరుగుతుంది? శకుంత అంటే పక్షులు, అధిప అంటే రాజు. ఆ పక్షుల రాజు అయిన గరుత్మంతుడు ఏం చేస్తాడంటే సర్పాలని తినివేస్తాడు. సర్పాలలో ఉన్న ఆ కోరల్ని తీసేస్తాడు. అట్లాగే మనలో కూడా గరుడ పక్షిది విష్ణుమూర్తి యొక్క వాహనం. ఈ గరుడ పక్షి మనలో ఉన్న ఈ నెగిటివిటీస్ అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, అహంకారాలు, రాగద్వేషాలు, ఇవన్నీ కూడా నెగిటివిటీస్. ఇవన్నీ కూడా అనవసరం, మనలో ఉండరానివి ఉంచుకుంటున్నాము. అవి తీసేస్తుంది అన్నమాట ఈ రకమైన ధ్యానం చేస్తే. అది సాధకుడికి కూడా ఈ సాధన ఫలితంగా ఆ శక్తి వస్తుంది, తనకి తనే చేసుకోగలడు. తర్వాత మహాత్ముల జోలికి వెళితే, మహాత్ములు కూడా ఈ సాధన ద్వారా చంద్రకళా స్వరూపంగా ధ్యానించటం వలన వాళ్ళకి శక్తులు వచ్చి వాళ్ళ దగ్గరికి మనం వెళితే మనలో ఉన్న ఈ విషపు ఆలోచనలు, విషపు సంస్కారాలు ఇవన్నీ కూడా తొలగించేస్తారు. అది వాళ్ళ యొక్క చూపు పడాలి అని మనం అందరం కోరుకుంటాం. అందుకనే మహాత్ముల యొక్క దర్శనం చేసుకోవడము అనేది ఇదొక కారణము. రెండవది చూద్దాము. జ్వర ప్లుష్టాన్ దృష్ట్యా. జ్వరం అంటే యాంగ్జైటీ, ఫీవర్ వస్తే ఏమిటి? ఒక రకమైన తాపం ఉంటుంది. ఆ తాపం వలన కూర్చోలేడు, నుంచోలేడు. ఇంకా మహా అగ్నిజ్వాలల్లాగా మదన పడిపోతూ ఉంటాడు. దృష్ట్యా అంటే ఈ మహానుభావుడి యొక్క దృష్టి పడితే, అదే సాధకుడి తనకి తనగా అంతర్ముఖంగా వెళ్ళి చేసుకోగలిగితే
ఏమవుతుందిట, సుఖయతి, ఇవన్నీ సుఖస్వరూపంగా మారిపోతాయిట. ఆ యాంగ్జైటీ కాస్త చక్కగా శాంతంగా మారిపోతుంది. ఎలాగంటే సుధాధార శిరయా, సుధ అంటే అమృత రసం, సుధా ధార, ఇది కూడా మళ్ళీ ఏదో ఒక అమృతపు చుక్క కాదు, ఒక ధారలాగా వస్తుందన్నమాట. అనేక ధారలు మంచి ఫ్లోతో ధారాళంగా ఈ అమృతము అంటే ఆనందము, ఆహ్లాదము అనుభవిస్తాడు సాధకుడు. ఇది ఎలాగంటే శిరయ అంటున్నారు. ఆ సుధాధారకి ఆధారమైన సుషుమ్నా నాడి, ఆ సుషుమ్నా నాడి ద్వారా ఈ సాధకుడు లోపల ఆనందాన్ని అనుభవిస్తాడు. అదే రకంగా మహాత్ముల యొక్క, అంటే శ్రీ విద్యా ఉపాసన చేసిన మహాత్ముల యొక్క దర్శనం కలిగితే ఈ సాధకుడికి కానీ భక్తుడికి కానీ ఎవరికైనా సరే వాళ్ళ దగ్గర పడితే, వాళ్ళ యొక్క కంటి చూపు పడితే చక్కటి ప్రశాంతత, ఆనందము అనుభవిస్తారన్నమాట. అందుకనే మనం ఈ మహాత్ముల సందర్శనం కోసం వెళతాము. అదే మహాత్ములు అంటే గురువులు, మహానుభావులు, తర్వాత శాస్త్రములను కాచి వడపోసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా మహాత్ములు. లేకపోతే అమ్మవారి ఆరాధనతో నిష్ణాతులైన వాళ్ళు, శ్రీచక్రార్చన చేసిన వాళ్ళు, మహా తపస్సులు, వాళ్ళందరి దగ్గర కూడా ఇది మనకి చూడగలుగుతాము. ఆ ఎనర్జీ ఫ్లో అవుతుందన్నమాట. వైబ్రేషన్సే వేరుగా ఉంటాయి. అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. అందుకనే మనకి నారద భక్తి సూత్రాల్లో చెప్తారు, స తరతి స తరతి స లోకాన్ తారయతి. ఆ మహాత్ములు వాళ్లే తరించటం కాదు, ఈ లోకంలో ఉన్న జనులందరూ తరింపబడాలి, లోకంలో ఉన్న జనులందరూ శాంతంగా ఉండాలి, లోకంలో ఉన్న జనులందరూ సంతోషంగా ఉండాలి. అందుకనే వాళ్ళు మన కోసమే లోకా సమస్త సుఖినో భవంతు అని మనందరి కోసం ప్రార్థనలు చేస్తారు. మనందరం వెళితే మనలో ఉన్న ఆదుర్దాని, యాంగ్జైటీని అన్నీ శమింపజేస్తారన్నమాట. ఆ ఆదుర్దానే మనం జ్వర పృష్టానన్నారు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ కూడా మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశీర్నిర్మమో భూత్వా విద్యస్వ విగత జ్వర అని చెప్తాడు 3వ అధ్యాయంలో. ఏమిటంటే మనము ఈ శరీరం ఉన్నంత కాలము కూడా పనులు చేస్తూ ఉండవలసిందే. ఎందుకంటే శరీరమే ఒక చోట ఉండనివ్వదు. ఇప్పుడు ప్రాణవాయువుని శ్వాస తీసుకుంటున్నాము, అది కూడా ఒక పని. కళ్ళు ఆర్పుతున్నాము, అది కూడా ఒక పని. చేతులు ఊపుతున్నాము, అన్ని పనులే. శరీరమే వాటిని ప్రకోపింప చేస్తుంది మనం వద్దన్నా. అందుకని శరీర యాత్ర ఉన్నంత కాలము ఈ శరీర యాత్ర కోసం పనులు చేయవలసిందే. అందుకనే యుద్ధస్వ అన్నారు. యుద్ధం అంటే ఏదో మన యుద్ధ రంగంలో వెళ్ళి బాణాలు, కత్తులు, కటార్లు, గన్నులు తీసుకుని పోరాడాలని కాదు. ఈ జీవన రంగంలోనే మన ఈ యుద్ధం చేస్తున్నాము, మనతో మనం యుద్ధం చేస్తున్నాము, మన చుట్టూతా ఉన్న పరిస్థితులతో యుద్ధం చేస్తున్నాము, మన చుట్టూతా ఉన్న మనుషులతో యుద్ధం చేస్తున్నాము. అందుకని యుద్ధస్వ, అన్నిటితో పోరాడు. అది ఎలా పోరాడాలో చెప్తున్నాడు. అంటే పోరాటం అంటే మన పనులు మనం చేసుకోవాలి, ఉన్నత స్థితికి ఎదగాలి. అప్పుడు పోరాటం తప్పదు, డిసిప్లిన్ తప్పదు. పొద్దున్నే లేవాలి, తర్వాత చదువుకోవాలి, ఏ రంగంలో అయినా సరే ప్రిపరేషన్, అభ్యాసం చేసుకోవాలి, తర్వాత శరీరం పుష్టిగా ఉండాలి, ఇవన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఎలా చెయ్యాలో కర్మలు చెప్తున్నాడు. మయి సర్వాణి కర్మాణి, అన్ని కర్మలని కూడా నేను పరమాత్మ కోసం, హయ్యర్ పర్పస్, ఒక సాధారణంగా కాదు, ఒక హయ్యర్ గోల్తో, హయ్యర్ పర్పస్ తో చేస్తున్నాను అని భావించాలి, ఆ భగవంతుడికి అర్పణంగా. తర్వాత అధ్యాత్మ చేతస, ఇది కీ పాయింట్ ఈ శ్లోకంలో. అంటే స్పిరిచువల్ మైండ్, అంటే మంచి భగవంతుడు యాంకరింగ్, అంటే ఆరాధన ఆధారం భగవంతుడిగా పెట్టుకోవాలి. అది అది భగవంతుడే నాకు శరణం, భగవంతుడి కోసమే నేను చేస్తున్నాను, ఆర్ భగవతి అమ్మవారి కోసం నేను ఇవన్నీ చేస్తున్నాను, నాదంటూ ఏమీ లేదు. అందుకని ఆ రకంగా అధ్యాత్మ చేతస, అది చాలా ముఖ్యమైనది. మరి ఇంకా నిరాశి అని చెప్పారు ఇంకొక పాయింట్. ఆశ ఎప్పుడు ఉంటుంది? ఫ్యూచర్ కి, భవిష్యత్తు విషయంలో ఆశ ఉంటుంది. ఏవో పేక మేడలు కడతాము, ఇదొస్తుంది, అదొస్తుంది, లాటరీ టికెట్ వస్తుంది, అబ్బో నేను ఇన్ని సంపాదిస్తాను, లేకపోతే ఈ ప్రమోషన్ వస్తుంది, లేకపోతే రకరకాలుగా ఈ సన్మానాలు చేస్తారు, ఆ సన్మానాలు, మంచివే మాట్లాడుకుందాం.
అవి చేస్తారు చక్కగా. నాకు ఎంతో మంది యూట్యూబ్లు ఉంటే బాగా ఫాలోవర్స్ ఉంటారు, ఇది అది అన్నీ రకరకాలుగా మనం ఊహించుకుంటాం. పేక మెడలు, అది నిరాశి అంటే ఆశ. అది ఆ నిరాశి అంటున్నాడు. రకరకాలుగా హర్మ్యాలు, ఆకాశ హర్మ్యాలు నిర్మించుకోవద్దు, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. సరే, మరి ఇది భవిష్యత్తు గురించి చెప్పాడు. మరి తర్వాత పాస్ట్ అంటే గడిచిపోయిన కాలం, దాని గురించి ఏమిటి? నిర్మమత్వం, మమత్వం పెట్టుకోవద్దు. అదంతా కూడా డెడ్ పాస్ట్. చచ్చిపోయిన వాళ్ళని ఎవ్వరూ ఇంట్లో పెట్టుకోరు, ఏది కూడా ఇంట్లో ఉంచుకోవాలని అనుకోరు. వెంటనే దహనం చేస్తారు. అంటే అవన్నీ చచ్చిపోయిన సంఘటనలు, చచ్చిపోయిన ఆలోచనలు. అది డెడ్ పాస్ట్. అవన్నీ చచ్చిపోయినవి ఇంకా. అది తెలుగు మాట, శుద్ధమైన మాట. చచ్చిపోయినవంటే మీరేదో భావించుకోకండి. వాటిల్లో ఇంకా సత్తా లేదు, విలువ లేదు. ఇంకా వాటిని తవ్వి గుచ్చి గుచ్చి తవ్వుకొని బయటికి తీసుకురావటము వ్యర్థము అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నిర్మమత్వం, మమత్వం, అటాచ్‌మెంట్ వద్దు. ఆ రాగం వద్దు వాటి మీద. తవ్వుకొని తీసుకోకు. వాటి వల్ల వచ్చే విలువ ఏమీ లేదు. ఏదైనా మంచి ఉందా నేర్చుకుని ఎదుగు అని చెప్తున్నాడు. సో భవిష్యత్తు చూసాము, తర్వాత మనకి గడిచిపోయిన కాలము చూసాము. మరి వర్తమానం అంటే ప్రెజెంట్ లో ఎలా ఉండాలి అది చెప్తున్నాడు. విగత జ్వర, అదే జ్వర పృష్టాం. విగత జ్వర, జ్వరం అంటే యాంగ్జైటీ, తాపత్రయం. నించోలేడు, కూర్చోలేడు, ఒక రకమైన ఆదుర్ద. జరుగుతుందో లేదో, చేయగలనో లేదో, అమ్మో వస్తారో లేదో, వెళ్ళగలనో లేదో సమయానికి, ఆ ఫ్లైట్ మిస్ అవుతానో ఏమో, ఇది అసలు సరిగ్గా పనిచేస్తుందో లేదో, అసలు అన్నీ అసలు సరి అయిన సమయానికి గుర్తొస్తాయో లేదో ప్రజెంటేషన్ ఇవ్వాలంటే, అన్నిటికీ ఆదుర్దాని. మన సౌందర్యలహరి శ్లోకాలు చదవాలన్నా కూడా అయ్యో నేను తప్పులు చదువుతానేమో, ఇదో అదో ఏదో ఒక ఆదుర్ద. అది మనందరం అనుభవించేదే. అదే చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ గాని, మన సౌందర్యలహరిలో గాని. ఏది వద్దు, చక్కగా ప్రాక్టీస్, అభ్యాసం చేసుకుని చక్కగా యుద్ధరంగం, ఈ రంగంలో దిగటమే. నేను చేస్తాను, నేను చేస్తానని చెప్పి ఆ దేవుళ్ళందరూ అమ్మవారి దగ్గర పాదాల దగ్గర క్యూలో ఉన్నట్టుగా మనం పారాయణకి రెడీ, నేను పారాయణ చేస్తాను అని ముందరికి రావాలి. తప్పులు వస్తే చూసుకోవడం, మనమే రికార్డ్ చేసుకోవడము. లేకపోతే నాకు పంపిస్తే ఈ 10 శ్లోకాలు అరే ఇక్కడ వచ్చినాయి అని చెప్పుకుని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అభ్యాసం అది. ఆ విగత జ్వర, అది మెయిన్ పాయింట్. ఏ రకమైన ఆందోళన పడకండి. అందుకనే ప్రెజెంట్ మూమెంట్ అన్నారు, వర్తమానం. అదే భగవంతుడిచ్చిన మనకి ప్రెజెంట్ గిఫ్ట్. ఈ వర్తమానంలో జీవించండి అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. అప్పుడే మనకి ఆనందం, అమృతము, సంతోషము ఉంటుంది. ఎప్పుడు కూడా అంతే కదండి. అన్నం తినాలంటే ఈ క్షణంలో తినాలి. నేను గడిచిపోయిన రోజు తిన్నాను, ఇవాళ తినను అంటే కుదరదు కదా. మళ్ళీ ఈ క్షణంలో తింటాం. ఆ భవిష్యత్తులో 2 రోజులు ఆగి తింటాను అంటే మన కడుపే ఊరుకోదు. అలాగే ఏదైనా అంతే. మనకి ఈ క్షణంలోనే మనం ఏది చేయగలిగినా ఈ క్షణం క్షణమే కూడబెట్టుకోవాలి. అప్పుడే మనకు ఆనందము. ఇది ఇందులో ఉన్న, ఈ శ్లోకంలో ఉన్న రహస్యాలు. మరి 20వ శ్లోకం మళ్ళీ పారాయణ చేద్దాము. కిరంతి మంగేభ్యః కిరణ నికురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయా. ఇది పాము కాటుకు విరుగుడు అని వాళ్ళకి ఇది వస్తుందన్నమాట. అంటే నెగటివిటీస్ని తీసివేసే శక్తి. తర్వాత ఈ తాపత్రయాలను తీసివేసేది. తర్వాత ఇది గారుడి విద్య అంటారు. ఇవన్నీ కూడా రోగహరణ ప్రక్రియ. ఇందులో ఇవన్నీ చెప్పారు మనకి 20వ శ్లోకంలో. చాలా విపులంగా చెప్పుకున్నాము. ఇందులో ఓం అనేది బీజాక్షరము. తర్వాత 21వ శ్లోకము, ఇది కూడా షట్చక్రాల గురించి చెప్తున్నారు. ఇవన్నీ కూడా 42 శ్లోకాల దాకా అన్ని ధ్యాన ప్రక్రియలు. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ధ్యాన ప్రక్రియ ఇస్తున్నారు. మనకి ఏది నచ్చితే అది చక్కగా మనం స్వీకరించుకుని, ఎప్పుడైతే మనలో ఒక రకమైన ఎనర్జీ ఫ్లో అయ్యి ఒక శక్తివంతంగా మనకు వస్తుంది, అరే ఈ శ్లోకం ఎంత బాగుందో, నాకు చెప్పినట్టుగా ఉంది అని. అన్ని శ్లోకాలు పట్టుకోవచ్చు, కానీ మనకి సమయం ఉండకపోవచ్చు. చక్కగా తీసుకుని మనం అది మన సొంతం చేసుకుని
భావాన్ని అర్థం చేసుకుంటూ మనం ధ్యానం చేసుకుంటే మనకి తప్పకుండా ఈ జన్మలోనే అమ్మవారి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. అది ఈ శ్లోకాలలో ఉన్న భగవంతుడిచ్చిన ప్రామిస్. అందుకనే శంకరాచార్యుల వారు చాలా భక్తితో అమ్మవారిని దర్శించుకుంటూ చక్కగా జ్ఞానంతో సరళమైన భాషతో మనకి ఇచ్చారు ఈ శ్లోకాలు. ఇప్పుడు 21వ శ్లోకము. ఇది ఇంకొక ధ్యాన ప్రక్రియ. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దదతి పరమాహ్లాదలహరీం. మళ్ళీ ఆ పరమ ఆహ్లాద లహరి అంటున్నారు. ఈ బీజం చెప్పేస్తున్నారు ఇందులో. అందుకని ఈ శ్లోకాలు ఒక్కొక్కటి కూడా బీజాక్షర యుక్తం ఇందులో పెట్టేసి ఉన్నాయి. అందుకనే శక్తివంతమైనవి. బీజాక్షరాలు ఏంటంటే ఒక క్యాప్సూల్ ఫార్మాట్ అది. అందుకని ఇవన్నీ బీజాక్షరాలు ఈ శ్లోకాలలో ఉండిపోయినాయి. అందుకనే మనకి ఇది అవసరం. ఈ కామెంటరీ భాష్యం అంటారు దీన్ని. అందుకని మనం చెప్పుకుంటూ వస్తున్నాము. 21వ శ్లోకం. ఆహ్లాదాన్ని అనుభవిస్తాడు సాధకుడు. మరి ఆహ్లాదం అనుభవించాలంటే ఏమి చెయ్యాలి అది చెప్తున్నారు ఇక్కడ. భగవతి, ఓ అమ్మా, నువ్వు ఎలాంటి దానివంటే తల్లి, తటిల్లేఖా తన్వీం అంటే మెరుపు తీగ లాంటి చక్కటి కాంతి ఉన్న తల్లివి నువ్వు అని చెప్తున్నారు. అంటే బిసతంతు తనీయసి, తామర తూడులోని దారం ఎలా ఉంటుందో అలా సుషుమ్నా నాడిలో మనలో ఉంటుందన్నమాట. మనకి ఇడా పింగళ అని 2 నాడులు, తర్వాత మధ్యలో సుషుమ్నా నాడి అని ఉంటుంది. ఇడా పింగళ నాడుల ద్వారానే మనం ప్రాణాయామ ప్రక్రియ చేస్తాము. ఒక ఈ రంధ్రంలో నుంచి తీసుకుని ఒక రంధ్రంలో నుంచి వదులుతాము. లేకపోతే ఏదో కుడి గాని ఎడమ గాని అలా చేస్తాము. అనులోమ విలోమ అని. అది మనకి ఇప్పుడు టాపిక్ కాదు. అది ప్రాణాయామ ప్రక్రియ. అది చాలా మంది చేస్తూనే ఉంటారు, ఉండొచ్చు కూడా. ఇందులో మెరుపు తీగలాగా ఉన్నది తల్లి అని చెప్తున్నారు. అయితే అవి ఎలా ఉందంటే, తన్వీం అంటే ఆవిడ యొక్క శరీరం. ఇది మనలోనే భావించుకోవచ్చు. ఎలాగంటే ఇది ఏమన్నా అందరూ మ్యూట్ లో పెట్టుకున్నారా, రికార్డ్ చేస్తున్నారా? అందుకని లేకపోతే మనకి ఏదో మాటలు వినిపిస్తున్నాయి, అందుకని చెప్తున్నాను, క్షమించండి. శ్రీమాత్రే నమః. తపన శశి వైశ్వానరమయీం. తపన అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు, వైశ్వానరుడు అంటే అగ్ని. ఈ సారీ, నేను మ్యూట్ అని ఇప్పుడు తీశాను. ఓకే, ఇప్పుడు ఏమైందంటే తటిల్లేఖ మెరుపు తీగలాగా మనలో సుషుమ్నా నాడిలో ఉన్న ఆ తల్లి 3 ఖండాలుగా ఉంది. మనలో కూడా 3 ఖండాలు ఉన్నాయి. ఏమిటంటే ఈ మనకి తల నుంచి మెడ దాకా అది చంద్రకళా స్వరూపం, అదే శశి అంటున్నారు. తర్వాత కంఠం నుంచి కటి దాకా అది మనకి సూర్య స్థానం, సూర్య మండలం. తర్వాత కటి నుంచి మరి మూలాధార చక్రం దాకా అది అగ్ని స్వరూపం. ఈ 3 రకాలు మనలో కూడా ఉన్నాయి. అందుకనే అగ్ని వైశ్వానర జఠరాగ్ని అంటాం. మనం అందుకనే ఏం చేస్తాము, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అని చదువుతాం భోజనం చేసే ముందర మన పారాయణ 15వ అధ్యాయంలో. అయితే ఏమిటంటే అహం అంటే నేను, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నేను వైశ్వానర రూపంలో అందరిలో ఉన్నానయ్యా అని చెప్తున్నారు. అంటే వైశ్వానర అంటే విశ్వనర, విశ్వములో ఉన్న అన్ని నరులు అంటే జీవులు, అన్ని జీవులలో నేను వైశ్వానర స్వరూపంలో ఉన్నానయ్యా అని చెప్తున్నాడు. అదే జఠరాగ్ని అంటారు. ఆ కడుపులో అంటే మన కడుపులో ఆయన ఉండి వైశ్వానర స్వరూపంలో జఠరాగ్ని రూపంలో ఉండి మనం ఏది తిన్నా కూడా ఆయన హరించేస్తున్నాడు. మనం నిద్రపోయేసరికి అన్ని చక్కగా అరిగిపోతున్నాయి.
ఎవరు చేస్తున్నారు? మనమేమి చెయ్యి పెట్టుకుని కడుపులో చెయ్యి పెట్టి కెలకట్లేదు. ఆ భగవంతుడు వైశ్వానరమయి అమ్మవారే ఆ అగ్నితత్వంలో ఉండి అన్నీ హరాయించేస్తోంది. అందుకనే మనం చక్కగా ఏది తిన్నా చూడండి, అందుకనే 4 రకాల భోజనం చెప్తారు. పచామ్యన్నం చతుర్విధం. అంటే 4 రకాలుట. ఒకటేమో గట్టిగా కరకరలాడేవి, తర్వాత ఒకటేమో అన్నాలు బాగా, లేతే మెయిన్ డిష్, తర్వాత మళ్ళీ లేహ్యము పాయసం లాంటివి, తర్వాత చప్పరిస్తూ లేహ్యాలు, ఈ రకంగా అనేక రకాల పదార్థాలు మనం భుజిస్తూ ఉంటాము. కానీ ఆయన ఏమీ మాట్లాడకుండా క్వైట్‌గా అన్నీ మనకి అరిగింపజేసేస్తున్నాడు. మనం నిద్రపోతున్నా, మెలుకుతో ఉన్నా, మన పనులు మనం చేసేసుకుంటూ ఉంటాము. అది అగ్నిమండలం అంటే. ఈ రకంగా చేసి మనం అంతా అయిపోయిన తర్వాత మనమేదో హాయిగా డిజర్ట్ కూడా లాగించేసేస్తే అయిపోయింది హమ్మయ్య! అనుకుంటే మనం మళ్ళీ కాఫీతో మళ్ళీ మొదలుపెడతాం. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఇది మనందరికీ తెలిసే. అది అయినా గూడా స్వామి ఏ రకమైన కంప్లెయింట్ చేయకుండా అన్ని పనులు సక్రమంగా, సకాలంలో చేసుకుంటూ పోతాడు. అందుకని అమ్మా నువ్వు అలా మెరుపు తీగలాగా ఉండి మాలో ఈ 3 ఖండములు, సూర్యుడు, చంద్రుడు, అగ్నిఖండనం 3 ఖండములలో ఉండి మమ్మల్ని కాపాడుతూ రక్షిస్తున్నావు తల్లి అని చెప్పి, మరి నిషణ్ణాం అంటే చక్కగా ఆసీనురాలై ఉన్నావమ్మా. అదేదో వెళ్ళిపోవాలి, పరిగెత్తాలి, మనలాగా ఆదుర్ద లేదు తల్లికి. చక్కగా కూర్చునున్నదిట. మరి ఎక్కడ అంటే ఇవి షణ్ణాం. షణ్ణాం అంటే ఈ 6 కమలాలలో ఈ 6 స్థానాలు చెప్తున్నారు. ఆ ఉపరి కమలాం అంటే కమలాలలో ఈ 6 స్థానాలు చెప్పి 6 స్థానాల పైన మహాపద్మాటవ్యాం అని ఉన్నదమ్మా. అదే సహస్రార చక్రము, మాడు స్థానము, అదే బైందవ స్థానము, అది బిందు స్థానము శ్రీచక్ర ప్రకారంగా. అక్కడే అమ్మవారు, అయ్యవారు కలిసి ఉంటారు. శివ పార్వతులు. అదే శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ పరమశివ పర్యంక నిలయా మనం చూసుకుంటూ ఉన్నాము. ఆ స్థానంలో మీ ఇద్దరూ కలిసి ఉంటారమ్మా. అదే మహాపద్మాటవ్యాం, అది సహస్రార చక్రము. ఒకే పద్మము సహస్ర దళములతో ఉంటుంది. అక్కడ అన్ని శక్తులు, అన్ని వర్ణములు, అందరు దేవతలు అందరూ కొలువై ఉంటారమ్మా అని చెప్తున్నారు. ఇది చెప్పి మరి 6 స్థానాలు కూడా మనం చెప్పుకోవాలి కదా, షణ్ణాం అన్నారు. 6 స్థానాలు ఏమిటంటే, మనం మన వెన్నెముక తీసుకుంటే ఇలా స్ట్రెయిట్ గా ఉంటుంది, నిటారుగా. అందులో 6 స్థానాలు. మూలాధార చక్రము, ఒక పద్మము 4 దళాలు, ఇలా భావించుకోవాలి. మన కూర్చుని ఉండే ఆసనం అక్కడ ఉండేది మూలాధారం, వెన్నెముక చివరగా. అక్కడ 4 దళాల్లో 4 దేవతలు, ఒక పద్మం అమ్మవారు మెయిన్ అన్నమాట. అది మూలాధార చక్రము. తర్వాత స్వాధిష్టాన చక్రము, అది మన జననేంద్రియాల వెనుకగా అక్కడ ఉంటుంది. అది 6 దళాలు, ఒక పద్మము. అందులో అందరూ దేవతలు కొలువై ఉన్నట్టుగా మనం భావించుకోవాలి. మూడవది మణిపూర చక్రము. ఇవన్నీ శక్తి కేంద్రములు మనలో ఉన్నవి. మణిపూర చక్రము నాభి చక్రము. ఇందులో 10 దళాలతో ఉన్న ఒక పద్మము. ఆ 10 దళాలలోనూ కూడా అమ్మవారి యొక్క దేవతలు, అంగదేవతలందరూ కొలువై ఉండి నన్ను పర్యవేక్షిస్తున్నారు, నన్ను కనిపెట్టుకుని ఉంటున్నారు అని చెప్పి భావించుకోవాలి. తర్వాత ఆ పద్మంలో ముఖ్యమైన అధిష్టాన దేవత కూర్చుని ఉంటుంది, ఆ చక్రానికి అధిష్టాన దేవత. తర్వాత వచ్చేది అనాహత చక్రము, మన హృదయ స్థానము. ఇది 12 దళాలతో ఉన్న ఒక పద్మము. అక్కడ మళ్ళీ ఆ 12 దళాలలోనూ చక్కగా అమ్మవార్లందరూ కూర్చుని ఉన్నారు. అంగదేవతలు, ఆయుధ దేవతలు అన్ని రక్షిస్తున్నారు. అధిష్టాన దేవత తల్లి ఆ పద్మంలో కూర్చుని ఉన్నది. ఇది చక్కగా మనం మెలుకుతో ఉండి ఎక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ శక్తి కేంద్రాల స్థానాలు మనకు గనక బాగా తెలిసిపోతే, చక్రాల పేర్లు గుర్తుండకపోయినా ఈ స్థానాలు గుర్తున్నాయి అనుకోండి, చక్కగా మనం ఎప్పుడు పడితే అప్పుడు అబ్బా అమ్మవారు నన్ను కనిపెట్టుకుని ఉంటోంది ఇక్కడ, ఈ హృదయ స్థానంలో ఉన్నది అని భావించుకోవచ్చు. అదే మెడిటేషన్ అంటే భావనే. ధ్యానం అంటే అంతకంటే ఏమీ లేదు. మనం ఏదో ధ్యానం అంటే ఏదో తలకిందులుగా కూర్చుని ఒక ఆసనం వేసుకుని ప్రిపరేషనే మహా టైం పడుతుంది. అరే ఈ టైం కరెక్టా కాదా, ఏదో నానా హంగామా చేస్తాము. ఏమీ అవసరం లేదు. చక్కగా ఇది చూడండి ఎంత తేలికగా ఉందో. ఈ శక్తి కేంద్రాలు భావించుకుంటూ అమ్మవారు ఉన్నారు ఇక్కడ.
నా ఇష్ట దైవం ఉన్నారు, ఇక్కడ నన్ను కనిపెట్టుకుని ఉంటున్నారు అని భావించుకోవటమే. అది తర్వాత మనకి విశుద్ధి కంఠస్థానము, అక్కడ 16 దళాలతో ఉన్న ఒక పద్మము. ఈ 16 దళాలలో కూడా చక్కగా అమ్మవారు కూర్చున్నారు. తర్వాత అంగదేవతలు, ఆయుధ దేవతలు అండి నన్ను వాక్శక్తిని ఇస్తున్నారు, వీళ్ళు కనిపెట్టుకుని ఉంటున్నారు అనుకుంటూ భావన చేసుకోవడం. తర్వాత ఆజ్ఞాచక్రము 2 కనుబొమ్మల మధ్యలో అక్కడ 2 దళాలు ఉన్న పద్మము. ఈ మళ్ళీ అంగదేవతలు, ఆయుధ దేవతలు, అమ్మవారు ఆ పద్మంలో కూర్చుని ఉన్నారు. ఇంకా సహస్రార చక్రము, అదే బిందు స్థానము, అదే బైందవాసన, మన మాడు స్థానం అంటారు, తలపై స్థానము. అక్కడ మొత్తము సర్వశక్తులతో ఉన్నారు అమ్మవారు. ఇక్కడంతా కూడా కళలు, శక్తులు ఉన్నాయి. కానీ అక్కడ సర్వకళ పూర్ణ చంద్రకళా స్వరూపం అని ముందర చూసుకున్నాము. ఇక్కడ ఏమిటంటే మహాపద్మాటవ్య, మహాపద్మ అడవులు, అంత పెద్ద అన్ని పాసిబిలిటీస్ అక్కడ ఉన్నాయి అన్నమాట. సృష్టి క్రమం అంతా అక్కడి నుంచి జరుగుతోంది, అన్ని అక్కడ ఉన్నాయి. ఆ స్థానములో తల్లి కూర్చుని ఉంది. అందుకనే మనం భావించుకునేటప్పుడు ఎప్పుడు ఆ శివ పర్యంక నిలయం అమ్మవారు కూర్చుంటే చక్కగా అమ్మవారి పాదాలు మనకి ఇదంతా కూడా నుదుటి దగ్గర నుంచి లలాట మధ్యలో దాకా మనకి వస్తున్నే ఆజ్ఞాచక్రం దాకా ఆ పాదాల యొక్క శక్తి ఇక్కడ ఉంది అనుకుంటూ మనం చక్కగా భావన చేస్తూ నుదుట తిలకము ధరిస్తాము. విభూతి కాని పురుషులైతే లేకపోతే తిలక ధారణ వాళ్ళకి ఉంది, మనం మర్చిపోయామంతే. అందుకని ప్రతి వాళ్ళు చక్కగా భావించుకుంటూ చేసుకోవచ్చు. లేకపోతే విభూతి కానీ, అందుకనే మనం ఊర్ధ్వ పుండ్రం 3 గీతలు పెట్టిన వాళ్ళైనా సరే చక్కగా మనకి అడ్డగీతలు పెట్టుకున్నా కూడా అలా భావించుకుంటూ చేసుకోవాలన్నమాట. ఈ భావనే మనకి మెడిటేషన్, ధ్యానము. అందుకనే భవానీ భావన గమ్య. ఇది మరి ఎవరు భావిస్తారు అంటే మృదిత మలమాయేన మనసా, అంటే ఆ మలము అంటే కల్మషం, కల్మషములు లేని మనసులు ఉన్న వాళ్ళు భావిస్తారమ్మా అని చెప్తున్నారు. కల్మషము అంటే ఏమిటి? కృతజ్ఞతా భావము లేకపోవటము, అదే కల్మషం. భగవంతుడు ఎన్నో ఇచ్చాడు, గ్రాటిట్యూడ్ అంటారు, గ్రాటిట్యూడ్ లేకపోవటము. తర్వాత తృప్తి, కంటెంట్మెంట్ లేకపోవటము. తర్వాత ఈ భావన చక్కగా రసం, ఆహ్లాదము ఊరుకు రావాలి లోపల నుంచి, ఆనంద తరంగాలు, ఆనంద బాష్పాలు, అది లేకపోవటము. ఇదే మలం అంటే, కల్మషం అదే. భక్తి, డివోషన్ లేకపోవటము, ఇవన్నీ కూడా మలము, ఇవన్నీ కూడా కల్మషాలు. ఈ కల్మషాలన్నీ వెళ్ళిపోయిన వాళ్ళ మనసుల్లో భావించుకుంటారమ్మా అని చెప్తున్నారు. వాళ్ళెవరు? మళ్ళీ ఆ కేటగిరీ మనకి కావాలి కదా. వాళ్ళని ఏమన్నారంటే మహాంతః అని చెప్పారు. అంటే యోగీశ్వరుడు, మహేశ్వరుడు, మహా సాధన చేసిన వాళ్ళు, గొప్ప గొప్ప భక్తులు, వాళ్ళందరూ కూడా నిన్ను మహాంతః, వాళ్ళంతా పశ్యంతః. పశ్యంతః అంటే చూస్తారు. మరి ఈ కంటితో చూస్తారా అంటే ఈ కంటితో చూడరు. ఎందుకంటే ఇది కంటికి కనబడేది కాదు, ఇది సూక్ష్మమైనది, సూక్ష్మ శక్తులు ఇవన్నీ. ఈ చక్రాల స్థానాలు 6 వెళ్ళి డాక్టర్ని అడిగి ఏమండి నాకు కోసేసి ఇవి చూపించండి, సర్జరీ చేయరా అంటే ఏ డాక్టరు మన వల్ల కాదు, చూపించలేరు. ఎందుకంటే ఇవన్నీ కూడా సూక్ష్మమైన శక్తులు. అందుకనే పశ్యంతః అంటే ఈ చర్మ నేత్రములతో చూసేది కాదు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన యోగంలో చెప్తాడు, దదామి దివ్యం దదామి తే చక్షుహు అంటాడు. ఆ దివ్య చక్షువులు నీకు ఇస్తానయ్యా అర్జున, అప్పుడే నువ్వు ఈ విశ్వరూపాన్ని చూడగలవు. నేను ఎంత చూపించినా నువ్వు చూడలేవు. ఈ చక్షువులతో, చర్మ చక్షువులు ఇవి స్థూలమునే చూడగలవు. స్థూలం అంటే కంటికి కనిపించేవి, గ్రాస్ అంటారు ఇంగ్లీష్ లో, అవే చూడగలదు తప్ప ఈ సూక్ష్మమైన చూసే శక్తి వీటికి లేదు. అందుకనే ఆ మనోనేత్రము అంటారు, జ్ఞాన నేత్రము అంటారు, లేకపోతే దివ్య చక్షులు అంటారు. వాళ్ళు పశ్యంతః అంటే వాళ్ళు చూడటం అంటే ఇక్కడ అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ అవుతారు, అనుభవానికి వస్తుంది వాళ్ళకి. మరి ఏమి అనుభవానికి వస్తుంది? దధతి పరమాహ్లాద లహరీం, పరమమైన ఆహ్లాదం, సుప్రీం బ్లిస్. ఇంకా దీనికంటే మించిన ఆనందము ఏది ఉండదు. అందుకనే అన్నిటికంటే అంతిమంలో ఉన్నది బ్రహ్మానందం. ఆ బ్రహ్మతత్వాన్ని ఆస్వాదిస్తే, ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటే
అప్పుడే ఈ ఆహ్లాదం వస్తుంది. అది శాశ్వత ఆనందము. ఈ ఎనాలసిస్ అంతా కూడా మనకి తైత్తిరీయ ఉపనిషత్తులో జరుగుతుంది. అన్నీ వీళ్ళంతా ఎనాలసిస్ చేసేసారు విభజన. ఈ రకంగా వస్తే ఇది వస్తుంది, ఇది వస్తే ఇది వస్తుందని. మనుష్యానందం అంటే ఏమిటి? మంచి దృఢము, అందము, తర్వాత పెద్ద పెద్ద మీరు ఏది భూలోకంలో అనుకుంటే అవన్నీ. పెద్ద ఇళ్ళు, మ్యాన్షను, మిలియనీర్స్, బిలియనీర్స్, తర్వాత మంచి జాబులు, సిఈఓలు, ఏదంటే అది, భార్యాపుత్రులు వచ్చే ఆనందం. అది అసలు లోయెస్ట్ ఆనందం ఈ బ్రహ్మానందంతో కంపేర్ చేస్తే. గంధర్వానందం, ఇవన్నీ సూక్ష్మ శక్తులు. మనుష్య గంధర్వానందం, దేవానందం, ఇలా అన్నీ ఉన్నాయి అన్నమాట. రకరకాల స్థాయిలు. ఆ రకరకాల స్థాయిలు దాటుకుని ఫైనల్ గా వచ్చేది బ్రహ్మానందం. ఇది శాశ్వత ఆనందం. ఇప్పుడు చూడండి, మీ అందరికీ ప్రశ్న రావచ్చు, చాలా మంది ఇది అడుగుతూ ఉంటారు కదా. ఏమిటంటే, ఏమండి ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటే ఎన్నో రకాల ఆనందాలు వస్తూ ఉంటాయి. చక్కగా ఎవరైనా పొగిడితే మనకి ఎంతో ఆనందము, ఏదైనా మంచి చీర కొనుక్కుంటే ఆనందము, మంచి కారు కొనుక్కుంటే ఆనందము, ఒక ఇల్లు కొనుక్కుంటే ఆనందము, ఐఫోన్ 14 15 కొత్తది కొనుక్కుంటే ఆనందము, ఏవో రకరకాల ఆనందాలు. పిల్లలు పుడితే ఆనందము, మనవాళ్ళు మనవరాళ్ళు వస్తే ఆనందము, వాళ్ళు పుడితే ఆనందము. మరి ఇన్ని ఆనందాలు ఉన్నాయి కదా, ఇది ఎందుకండి ఈ శాశ్వత ఆనందం కోసం ప్రాకులాడాల్సిన అవసరం ఉన్నదా అని అంటే, మన ఋషులు ఇవన్నీ కూడా చర్చించి తర్కించి అన్నీ చేశారు. మనకి తెలుసు వాళ్ళకి ఇవన్నీ వస్తాయని, వాళ్ళన్నీ చెప్పారు. అవునయ్యా నిజమే, ఈ ఆనందాలన్నీ ఉన్నాయి, సరే కరెక్టే. కానీ ఇవన్నీ కూడా టెంపరరీ, అంటే శాశ్వతం కాదు, అవి తాత్కాలికము. తాత్కాలికం అంటే వచ్చిపోయే ఆనందాలు. ఇవన్నీ చూడండి, ఓకే మంచి ప్రమోషన్ వచ్చింది, మహా అయితే ఒక రోజు 2 రోజులు అందరూ మెసేజ్లు పంపిస్తారు, ఆనందంగా కేకులు కట్ చేసో ఏదో చేసో తింటాము. మళ్ళీ పక్క రోజు నుంచి ఏమిటయ్యా ఏమిటయ్యా అని వెంపర్లాడతాం కదండి. మనందరికీ ఇది అనుభవమే. మనవడో మనవరాలో పుట్టారు, చాలా సంతోషిస్తాం. మహా అయితే ఓ 15 రోజులు చక్కగా బారసాల ఏవో చేసుకునో ఏదో, తర్వాత మళ్ళీ మొదలు ఇంకో దేనికోసం వెంపర్లాట. కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి, మెడల్స్ చూసుకుంటాము, లేకపోతే ఏదో చాలా వచ్చినాయి. నా అనుభవం చెప్తాను పర్సనల్ గా. ఏదో అమ్మవారి దయ వల్ల యూట్యూబ్ ఛానల్ తెరిచాను, సత్సంగ్ విత్ గ్రాండ్ మా అని. తలుచుకుంటే నాకే నవ్వొస్తుంది, అందుకని షేర్ చేస్తున్నాను. అయితే అది చాలా బాగుంది. ఏదో ముందర ఎవరికి చెప్పలేదు, నా సంతోషం కోసం చేశాను. తర్వాత మా పిల్లలకి చెప్పాను, వెంటనే వాళ్ళు ఏదో సబ్స్క్రైబ్ చేశారు. అయితే తర్వాత మెల్లిగా చుట్టాలకి, స్నేహితులకి చెప్పటం మొదలుపెట్టాను. ఒక వారం రోజుల తర్వాత ఏదో సబ్స్క్రైబ్ అని అంటే ఉంటే ఒక రకమైన సంతోషం వచ్చింది. సుమారుగా ఒక 99 అయినాయి. 99 అవ్వగానే అరే ఒక్కళ్ళు వస్తే బాగుంటుంది అని ఎవరో క్లోజ్ ఫ్రెండ్ కి మళ్ళీ, ఏమండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు 100 అవుతారు, అదొక తృప్తిగా ఉంటుందంటే ఆవిడ సబ్స్క్రైబ్ చేస్తే 100 అయింది. అబ్బా అని నిజంగా 100కి మంచి ఆనందం వచ్చింది. ఇంకా తర్వాత వచ్చిన పెద్ద ఇవన్నీ జరుగుతున్నాయిలే అనుకున్నాను. మొన్న 1000 అయిపోయింది. 1000 అయిపోయినా కూడా ఆనందం రాలేదు. ఇంకా ఇప్పుడు అసలు చూసుకోవటమే మానేశాను. అసలు ఎంతమంది వస్తున్నారో, ఏదో నా పని వీలున్నప్పుడల్లా అప్లోడ్ చేయటమే, రికార్డ్ చేయటం, అప్లోడ్ చేయటం. ఇప్పుడు ముకుందమాల చేస్తున్నాను. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా స్వానుభవం చెప్పాననుకోండి, మీ అందరికి కూడా కనెక్ట్ అవుతారు. అందుకని తప్ప ఇదేదో నా యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ అదే కాదు అసలు. ఇప్పుడు ఇదంతా మనం ఆనందం కోసము, జ్ఞానం పంచడానికి చేస్తున్నాం. ఇది ధనం కోసమో ఏదో పేరు ప్రతిష్టల కోసం చేస్తున్నది కానే కాదు. అంటే ఈ శాశ్వత ఆనందం ముందర ఇవన్నీ ఎంత తక్కువో అది చెప్పేది. ఇందులోనే మనకి సంతోషం వస్తూ ఉంటుంది, వింటూ ఉంటే, చెప్తూ ఉంటే, ఆ శ్లోకాలు పారాయణ చేస్తూ ఉంటే అది శాశ్వత ఆనందం, అది మనతో వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా తాత్కాలికము, చెప్పాను కదా, అన్ని తాత్కాలికాలే. మళ్ళీ అరే ఇంకోళ్ళు ఎవరు చేస్తారా అని వస్తూ ఉంటుంది. అది కాదు, అవన్నీ అది ప్రపంచంలో ఉన్న ఆనందాలన్నీ అంతే, ఏ ఆనందమైనా అంతే, తాత్కాలికమే. అది మళ్ళీ శాశ్వత ఆనందం ఎక్కడ చూశారు మహాత్ములు? వాళ్ళలోనే చూసుకున్నారు. వాళ్ళలోనే మలమాయేన మనస అన్నారు. అందుకని మళ్ళీ కీ పాయింట్, ఆ మనస్సులో అంటే వాళ్ళ హృదయంలోనే శాశ్వతానందాన్ని వాళ్ళు పొందగలిగారు. ప్రపంచం నుంచి ఏ ఆనందము రాదండి, అది వచ్చేది తాత్కాలికమే. కానీ మనలో ఉండే ఆనందమే శాశ్వతము. మనలో నుంచి మనకి వచ్చేదే మనకి బ్రహ్మానందము.
ఇది ఏ పరిస్థితుల మీద, ఏ వస్తువుల మీద, ఏ మనుషుల మీద ఆధారపడినది కాదు, వాళ్ళలో వాళ్ళకే వచ్చేది. అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఇన్ని అర్థాలు ఉన్నాయి చూడండి ఈ శ్లోకంలో. అందుకనే లలితా సహస్రనామంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, అంతర్ముఖ ఇన్వర్డ్ యూ టర్న్, అప్పుడే మనకి అమ్మవారు దొరుకుతుంది తప్ప ఈ బహిర్ముఖత్వము బహిర్ముఖంగా తిరుగుతూ ఉంటే మనకి అమ్మవారు దొరకదు, ప్రపంచంలో లేదు. ఎందుకంటే ఇది ఆనంద స్వరూపిణి అమ్మవారు. ముందర శ్లోకంలో చంద్రకళా స్వరూపిణి అని చెప్పారు, ఇక్కడ ఆనంద స్వరూపిణిగా చెప్తున్నారు. ఎందుకంటే వచ్చే శ్లోకము ఈ శ్లోకము ఇవి చాలా ముఖ్యమైన శ్లోకాలండి. అన్ని ముఖ్యమైనవే, కానీ మన సాధనకి పనికి వచ్చే శ్లోకాలు ఇవన్నీ. అందుకని నేను చాలా సమయం తీసుకునే చెప్పుదాము అని ఇవాళ అనిపించింది. అందుకనే ఇప్పుడు చూడండి అనొచ్చు, ఏమండి సృష్టికర్తే మీకు చేశాడు కదా, మా ప్రాబ్లం ఏం లేదు, మా లోపం ఏమి లేదు అనే ఒక ఇది రావచ్చు. అందుకనే కఠోపనిషత్తులో మన ఋషులు చెప్పి పెట్టారు ఒక మంచి మంత్రం ఏమిటంటే, పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూ పరాం పశ్యతి నాంతరాత్మన్ కశ్చిత్ ధీరః ప్రత్యగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షుః అమృతత్వమిచ్చన్ అని చెప్పారు. ఇక్కడ స్వయంభూహు అంటే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు. ఈ బ్రహ్మదేవుడు ఏం చేశాట, మన ఇంద్రియాలన్నిటికీ పరాంచిఖాని, ఇంద్రియాలన్నీ బయటికి వెళ్లే ప్రవృత్తితోనే పుట్టించాట. ఇంద్రియాలంటే ఆర్గాన్స్ ఆఫ్ పర్సెప్షన్. అవేమిటి, కన్ను, జ్ఞానేంద్రియములు 5, కన్ను, ముక్కు, చెవి, నోరు, నాలుక, తర్వాత చర్మము. ఇవన్నీ కూడా ఎప్పుడు ఏం చూస్తానా బహిర్ముఖంగా, ఈ గుట్ట ఆ గుట్ట, ఆ పుట్ట ఈ పుట్ట, ఏ వెకేషన్కి వెళ్తామా, ఏ చీర చూస్తామా, ఏ షాపింగ్కి వెళ్తామా, ఏం చూస్తామా, ఏ కంప్యూటర్స్ కొత్తలో వచ్చినాయి, అసలే ఇప్పుడు చేతిలోనే ఉంది మనకి సెల్ ఫోన్, ఏవి చూసుకుందామా అని వెంపర్లాడుతూ ఉంటాయిట. ఇంకా చెవులైతే చెప్పనక్కర్లేదు, ఎప్పుడెప్పుడు ఏమేం విందామా, భగవంతుడి ధ్యాస ఉంటే మీలాగా సత్సంగానికి వచ్చే వాళ్ళైతే భగవంతుడు వినాలనుకుంటారు. ఎక్సెప్షనల్ కేసెస్ ఇవన్నీ. ఇది టాప్ క్రీమ్ ఆఫ్ ద క్రాప్. ఇవి మా స్వామీజీ చెప్పినట్టు ఇవి టాప్ 10% ఫ్యాబ్ మ్యాగజైన్ లో వేస్తారు కదండి. మీ అందరూ టాప్ 10% లో ఉన్నారు స్పిరిచువల్ వరల్డ్ లో. ఫైనాన్షియల్ వరల్డ్ మనం మాట్లాడట్లే, అది మనకి సంబంధం లేదు, అదంతా ప్రపంచం. ఈ స్పిరిచువల్ వరల్డ్ లో మీరందరూ టాప్ 10% లో ఉన్న వాళ్ళు. వాళ్ళందరూ టాప్ 2%, టాప్ 10% అని వేస్తూ ఉంటారు కదా టైమ్ మ్యాగజైన్ లో. అలా మీరందరూ ఉన్నవాళ్ళు అనమాట. వాళ్ళందరూ కూడా సత్సంగాలు వినాలని తాపత్రయపడతారు. మిగతా 90% ఏమి చూద్దామా, ఏమి విందామా, ఎప్పుడు ఏమి తిందామా, లేకపోతే ఏం మాట్లాడదామా, ఏ రకమైన మంచి సుఖంగా ఎప్పుడు ఏసీలో చలిగా ఉంటే హీటింగ్ లో ఎక్కడ వేడి ప్రదేశంలో ఉందామా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ 5 రంధ్రాల ద్వారా, ఖాని అంటే రంధ్రాలు, ఈ అని స్వయంభూయే సృష్టించాడు అలాగా అని చెప్పి. కానీ మరి దీనికి సొల్యూషన్ ఏమిటి? ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు సొల్యూషన్ ఇవ్వాలి. ఇది సృష్టికర్త చేశాడు విధి అనేసి ఇస్తే మనకి ఇది రాదు, సాధకులకి మనకి ఆన్సర్ దొరకదు, ప్రశ్నే ప్రశ్నగానే ఉండిపోతుంది. మరి జవాబు ఏమిటయ్యా అంటే, పరాం పశ్యతి నాంతరాత్మన్, వాళ్ళు ఈ బయట ఉండే ప్రవృత్తిలో ఉన్న వాళ్ళకి పరాం ఎప్పుడు కూడా బయట దృష్టే, నా అంతరాత్మన్ వాళ్ళు లోపలికి తవ్వి చూసుకోవాలి. అంతరాత్మ పరబ్రహ్మ పరమాత్మ తత్వము. వేదాంతులు బ్రహ్మన్ అంటారు. ఆ బ్రహ్మన్ని తెలుసుకోవడానికి, లేకపోతే అమ్మవారిని తెలుసుకోవటానికి ఇష్టదేవత రాముడు, కృష్ణుడు, శ్రీరామచంద్రమూర్తి, సీతా సహిత శ్రీరామచంద్రమూర్తి గాని దర్శించుకోవాలని వాళ్ళు అనుకోరు. అసలు బాహ్య దృష్టే ఉంటుంది, బాహ్యములోనే ఆనందం ఉంటుంది అనుకుంటారు. కానీ వాళ్ళు మరి ఇది కశ్చిత్ ధీర, ఎవరో ఒక ధీర పురుషుడు. అందుకనే ఆ టాప్ 10% లేకపోతే టాప్ 2% క్రీమ్ ఆఫ్ ద క్రాప్ వాళ్ళు ఏం చేస్తారట, కశ్చిత్ ధీర, ధీర పురుషులు వాళ్ళు. ఇవన్నీ పక్కకి తోసేసి కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్, ఆ ప్రత్యేగాత్మ, ప్రత్యేక్ అంటే తనలో తను తిరగటము, అదే యూ టర్న్, లేకపోతే ఇన్వర్డ్ అంతర్ముఖం అవటము, తనలో తనకి తెలుసుకుని ఈ ఇంద్రియాలన్నిటినీ మనసుతో సహా లోపలికి తిప్పి ఆ లోపల ఉన్న పరమాత్మని
తెలుసుకోవాలి అని అనుకుంటాట. పరాక్ తర్వాత ప్రత్యక్ 2 పరాక్ అంటే బయట, అందుకనే పరాకుగా ఉన్నాము అంటారు, ఏదో ధ్యాసలో ఉంటే. తర్వాత ప్రత్యక్ అంటే లోపల తిరగటం. ఈ ప్రత్యక్ అది ఎవరో ధీర పురుషులు చేస్తారయ్యా, ఆ ధీర పురుషుడు నువ్వు కావాలి, అది మన ఋషులు మనకి చేసిన బోధ. అయితే ఇది ఇది చెప్తున్నారన్నమాట. ఇది మనకి కఠోపనిషత్తులో చెప్తారు. అదే ఇక్కడ ఈ మహాంతః అంటే అర్థం ధీర పురుషులు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు, మనుష్యాణం సహస్రేషు కశ్చిజ్యతతి సిద్ధయే అని. 1000 మందిలో ఎవరో ఒక్కళ్ళు తాపత్రయపడతారయ్యా నా సత్వాన్ని తెలుసుకోవటానికి. అది ఒక తాపత్రయని, సత్సంగాలకు అటెండ్ అవుతారు అంతే, ఒక లెవెల్, అది మొదటి లెవెల్. కానీ ఆ ఇంకా 1000 మందిలో ఎవరో అసలు నిజంగా ఏమిటి తత్వము, నిజంగా ఈ ప్రపంచానికి అధిష్టానం ఎవరు, ఈ ప్రపంచానికి ఆధారం ఎవరు, అసలు ఈ ప్రపంచం అంటే ఏమిటి, అసలు నేనంటే ఎవరు, ఈ సృష్టికర్త ఎవరు, ఈశ్వరుడు ఎవరు అని ఒక శోధన మొదలు పెడతాడు, ప్రశ్న మొదలు పెడతాడు, ప్రశ్నిస్తాడు మహాంతః ఈ మహాత్ములని. అది 2వ స్థాయి, అంటే కింద నుంచి పైకి వెళ్తున్నాం. తర్వాత మళ్ళీ ఇంకొక 1000 మందిలో ఎవరో ఒకళ్ళు నిజంగా సీరియస్ గా అన్ని తర్కించుకుని ఆ లోపలికి తిరగగలరు. ఆ 4వ స్థాయి అది మనకి చక్కగా చూసుకుని ఆ తురీయ స్థితి, అసలు పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని ఈ పరమాహ్లాద లహరి, ఆ పరమ ఆహ్లాదాన్ని, ఆ శాశ్వత ఆనందాన్ని పొందుతారయ్యా అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ గాని, ఇక్కడ కూడా శంకరాచార్యుల వారు. అంటే ఇప్పుడు మనం ఇంత చెప్పుకున్నాము, మరి ఏమిటయ్యా భావన చేసుకోవాలి మనలో అంటే, ఇది మనలో ఈ శక్తి కేంద్రములు ఉన్నాయి. మనం కనుక చక్కగా మనం మెడిటేషన్ ధ్యానానికి కూర్చుంటే ఒక పిరమిడ్ లాగా ఉంటాం, ఇలా ఆసనం ఉండి ఒక పిరమిడ్ లాగా ఉంటాం మనం. ఆ పిరమిడ్ లాగా ఉన్నప్పుడు ఆ కింద ఉన్న ఈ చక్రం అంతా ఇది ఉన్నది మూలాధారం, వెన్నెముక తిన్నగా ఉన్నది మూలాధారము, అక్కడ అమ్మవారు కూర్చుని ఉన్నారు. తర్వాత ఒక పద్మము 4 దళాలు, తర్వాత జననేంద్రియముల వెనకానంటే ఆ మూలాధారానికి పైన నాభికి కిందుగా అక్కడ స్వాధిష్టాన చక్రము, అక్కడ ఒక పద్మము 6 దళాలు అమ్మవారు కూర్చుని ఉన్నారు, అది ఒక శక్తి కేంద్రము. నాభి స్థానము అంటే బొడ్డు స్థానము, అక్కడ అమ్మవారు ఒక పద్మము 10 దళములతో ఉన్నారు, అది ఒక శక్తి కేంద్రము. తర్వాత అనాహత చక్రము హృదయ స్థానము, అక్కడ ఒక పద్మము 12 దళములతో అమ్మవారు కూర్చుని ఉన్నారు, రక్షిస్తూ ఉన్నారు, ఇవన్నీ శక్తి కేంద్రములు. తర్వాత కంఠస్థానము ఒక పద్మము 16 దళములు, అమ్మవారు కూర్చుని ఉన్నారు, కూర్చుని అది అందుకనే చాలా ముఖ్యమైనవి, నిషణ్ణాం అన్నారు, సీటెడ్ అలా భావించుకోవాలి ఎప్పుడు, ఇది ఒక శక్తి కేంద్రము, ఇక్కడ నన్ను కనిపెట్టుకుని ఉంటున్నారు. తర్వాత ఆజ్ఞాచక్రము కనుబొమ్మల మధ్యలో, అక్కడ మళ్ళీ ఒక పద్మము 2 దళములతో అమ్మవారు కూర్చుని ఉన్నారు. తర్వాత సహస్రార చక్రము, అది ఇద్దరు ఉన్నారు, అంటే ఎప్పుడు ఇద్దరు ఉన్నారు అందుకనే, కానీ అక్కడ ప్రఖ్యాతంగా ఈ శక్తి కేంద్రములు చెప్తున్నారు, అక్కడ పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు ఉన్నారు, ఇది యోగ ప్రక్రియ. అందుకనే ఇది అంతా కూడా ఈ శక్తి కేంద్రంలో నుంచి ప్రవహిస్తూ ఉన్న నాడిని సుషుమ్నా నాడి అంటారు. ఇది అమృత నాడి. ఇది ఎప్పుడైతే ఈ సహస్రారాన్ని చేరుకుంటుందో అప్పుడు ఈ అమృత ధారలు కురిసి 72,000 నాడీ మండలము తడిసిపోయి ఈ సాధకుడు పరమాహ్లాద లహరీం, ఆనంద తరంగాలు, లహరీం అంటే తరంగం, ఆ తరంగాలు ఫీల్ అవుతాడనమాట. ఇవన్నీ కూడా ఆనంద తరంగాలు, అది చెప్తున్నారు. యోగీశ్వరుడు చేసుకునే పద్ధతిది, ఇది ఒక పద్ధతి, అది సుషుమ్నా నాడి ద్వారా. అందుకనే ఆ నాడిని సరస్వతీ నాడి అని అంటారు. ఇవన్నీ కూడా సూక్ష్మ నాడులు, కనబడేవి కావు. శక్తి కేంద్రములన్నీ కూడా కనబడేవి కావు, అన్నీ కూడా సూక్ష్మము అంటారు దానిని. మన సంస్కృతంలో సూక్ష్మము, సటల్ అంటారు ఇంగ్లీష్ లో, కనబడేది కాదు ఇవన్నీ. అందుకనే మనకి ఇది అదే మనకి ఈ 3 ఇది మనకి వచ్చే శ్లోకంలో కూడా కొంత చెప్పుకుందాము. ఈ 6 చక్రాలని కలిపి లలితా సహస్రనామంలో ఏమంటారంటే 3 చక్రాలుగా చెప్తారు.
మూడు చక్రాలు, మూడు గ్రంథులుగా చెప్పి బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అని చెప్తారు. ఈ 6 చక్రాలని 2 చక్రాలని ఒక గ్రంథిగా చేసి మనకి పరమాత్మ తత్వము, మనలో ఉన్న ఆహ్లాదాన్ని తెలియనీయకుండా చేసే అడ్డుపడే గ్రంథులు అంటే ముడి, అవి అడ్డుపడతాయి అన్నమాట. బ్రహ్మగ్రంథి విడిపోతున్న కొద్దీ మనలో ఉన్న ఈ కామ క్రోధాలు తగ్గిపోతూ ఉంటాయి. ఆ కింద ఉన్న 2 మూలాధారము, స్వాధిష్టానము, అవి 2 బ్రహ్మగ్రంథి. అది తర్వాత మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, అక్కడ బ్రహ్మగ్రంథి విడిపోతుంది. తర్వాత నాభి నుంచి అనాహత చక్రం, ఈ హృదయ స్థానంలో ఆ 2 కలిపి ఒక గ్రంథి, అది విష్ణు గ్రంథి. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని, పూరాంత రుదిత విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞా చక్రాంత రాడస్థ రుద్ర గ్రంథి విభేదిని, సహస్రారాం భుజారూఢ సుధా సారాభివర్షిణి, అది లలితా సహస్రనామంలో చెప్పేది. ఇక్కడ ఆ 2 గ్రంథులు అయిపోయినాయి, 2 నాట్స్. తర్వాత మళ్ళీ విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, ఇది రుద్ర గ్రంథి అన్నమాట. ఇవి మనలో ఉన్న ఈ ముడులన్నీ విడిపోయి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు ఇవన్నీ కూడా తొలగిపోయి, ఆ మలము తొలగిపోయి ఈ సాధకుడు ప్యూరిఫైడ్ మైండ్, ఆ మైండ్ తో, మంచి మనసుతో, ప్యూరిఫైడ్ మైండ్, అది అంటే తర్వాత ఇది మంచి మనసుతో, హృదయంతో ఈ అమ్మవారిని భావించుకుంటూ ధ్యానము చేసుకుంటూ ఆ ఆహ్లాదాన్ని అనుభవిస్తాడు, అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. అందుకనే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు చూడండి, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్ అంటున్నాడు. ఈ 3ట నరకానికి డైరెక్ట్ గేట్ వేస్ట్ అండి, ద్వారాలుట. ఏ పాస్పోర్ట్, వీసా, ఏ స్టాంపు ఏం అవసరం లేదు. 3ట అవి ఏమిటవి? కామ క్రోధ లోభాలు, ఈ 3 కూడా. అందుకని తస్మాత్ అంటే దేర్ ఫోర్, కాబట్టి ఈ 3టిని వదిలేయాలయా. తస్మాత్ ఏతత్రయం త్యజేత్, త్యజేత్ వదిలేసేయి. ఈ కామక్రోధ అబ్బే గ్రంథులు 3గా చూసుకుంటే అబ్బే గ్రంథులు. ఆ మెయిన్ 3, ఆ 3నే మళ్ళీ డివిజన్ విభజిస్తే 6 అయినాయి. కామ క్రోధ లోభము, అందుకని ఆ 3 గ్రంథులకి 3 అన్నమాట. అవి నరకానికి డైరెక్ట్ గేట్వే, వెళ్ళిపోతాం అంతే, ఇంకా జుమ్మని పడిపోవటమే, అందులో ఏమీ అవసరం లేదు అసలు. అది యమధర్మరాజు అసలే ఎప్పుడు ఆ ద్వారాలను ఓపెన్ గా పెట్టుకుంటాడు. కానీ మన పురాణాల్లో ఒక కథ ఉందండో, ఎందుకో ఇది గుర్తుకొచ్చింది. ఆ నరక ద్వారాలుట ఒకసారి మూసుకుని ఉంటాయట, అది ఒక రోజు కాదు, ఒక క్షణం పాటు. ఎప్పుడంటే మనకి, అందుకనే అక్క చెల్లెలని ఎంతో సాదరంగా ఆహ్వానించి మనని కాపాడుకోవాలి అన్నలు. ఎందుకంటే ఆ యమధర్మరాజు చెల్లెలు అడుగుతుందిట, ఇది నువ్వు ఎప్పుడు మా ఇంటికి రావు, నువ్వు ఎప్పుడు ట్రావెలింగ్ జాబ్, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి, వాళ్ళని తీసుకురావాలి వీళ్ళని తీసుకురావాలంటావు, నేను ఎన్నిసార్లు పిలిచినా రాను అంటావు అంటే, చివరికి ఆ చెల్లెలు మాట విని అయితే వస్తాను అని చెప్పి, మనకి దీపావళి వెళ్ళిన తర్వాత 4వ రోజు, ఐ థింక్ 3వ 4వ రోజు భగినీ హస్త భోజనం అని అంటారు ఇక్కడ. బాయ్ దూజియాను ఏదో అంటారు మన హిందీలో కూడా. అది రాఖీ పౌర్ణమి కాదండి, అది శ్రావణ పౌర్ణమి, అది కాదు ఇది. ఇది దీపావళి వెళ్ళిన వెంటనే వస్తుంది. అయితే ఆ రోజు నేను వస్తాను నీ ఇంటికి అని చెప్తాట. మరి ఎలాగా అంటే, స్వర్గానికి మటుకు కాపలా పెట్టాట, ఈ నరకానికి ఏం చేయాలో తెలియక ఒక క్షణం మూసి వెళ్ళాట. అందుకని వాళ్ళు అంటారు, ఈ అన్న చెల్లెలు, అన్న తమ్ముళ్ళు ఈ అక్క చెల్లెళ్ళ ఇళ్లలో భోజనం చేసి వాళ్ళని చక్కగా ఒకళ్ళకొకళ్ళు గౌరవంగా ప్రీతిగా మాట్లాడుకుంటూ, ఇంకా బహుమతులు అవి వాళ్ళ ఇష్టము, తప్పకుండా ఈ అన్న భోజనం చేయాలన్నమాట, అక్క గాని చెల్లెలింట్లో. అది మన భగినీ హస్త భోజనం అంటారు. భగిని అంటే చెల్లెలు, ఆర్ అక్క, సోదరి. హస్త అంటే చెయ్యి, భోజనం అంటే అందరికీ తెలుసు, అది ట్రాన్స్లేషన్ అక్కర్లే. భగినీ హస్త భోజనం అని పెట్టారు. అందుకని ఆ క్షణం మూసి ఉంచుతాట. స్వర్గము నరకం, స్వర్గం మూస్తే మనం బాధపడతాం ఆ క్షణంలోనే. అందుకని స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి. ఎందుకంటే ఆ క్షణంలో గనక యమధర్మరాజు మూసివేశాడు కాబట్టి
ఈ ప్రక్రియ ఎవరు చేస్తారో, ఈ అన్నదమ్ములు వెళ్ళి అక్క చెల్లెళ్ళలో భోజనం చేస్తారో వాళ్ళకి స్వర్గం అన్నమాట. అది మనకి పురాణ కథ ఉంది ఇది. అందుకని ఇది మనకి 3 నాడులకి క్రమంగా కామక్రోధ లోభ మోహ కామక్రోధ లోభాలు చెప్పుకున్నాము. సో ఇక్కడితో మనకి ఈ శ్లోకాన్ని కూడా చాలా వివరణగా చెప్పాను. వచ్చే శ్లోకం కూడా ఇలాగే చాలా వివరణ ఉంటుందండి. ఎందుకంటే ఇవి కొన్ని ముఖ్యమైన శ్లోకాలు, వివరణ తప్పదు. మీరేదో ఇవాళ 2 శ్లోకాలు అయినాయి అని అనుకోవద్దు. ఇవన్నీ సాధన పాయింటర్స్, మనకి ముఖ్యమైన శ్లోకాలు. మళ్ళీ పారాయణ చేస్తాను. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీం. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.